లీగల్ నోటీసులు పంపించారు. 48 గంటల్లో తనపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అయితే 48 గంటల్లో కేటీఆర్ డార్క్ సీక్రెట్స్ బయట పెడతారని అటు బండి సంజయ్ కూడా అంటున్నారు. దాంతో ఏం జరుగుతుందన్న చర్చ అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ అయితే రేపుతుంది. ఇదే అంశం గురించి ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేస్తున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నుంచి పల్నాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు, అండ్ అదే విధంగా బీఆర్ఎస్ నుంచి దేవి ప్రసాద్ గారు ఉన్నారు. ఇంకా మరి కాసేపట్లో కాంగ్రెస్ నుంచి నూమన్ గారు, కాంగ్రెస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్, వీళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. ఎస్, అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్, ముందుగా వెంకటరెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం. 48 గంటల్లో డెడ్ లైన్ ఉంది. సో ఏంటి, బండి సంజయ్ బయటికి వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్తారా, లేదంటే కేటీఆర్ సంబంధించి డార్క్ సీక్రెట్స్ బయట పెడుతున్నారా? ముందుగా మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి దానివల్ల పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు వాస్తవాలు చెప్తా ఉంటే భయం ఎందుకండి? లీగల్ నోటీస్ పంపించినంత మాత్రం భయపడతారా? ఉన్న వాస్తవాలను బయట పెడతా ఉంటే దానికి భయపడి లీగల్ నోటీస్ పంపిస్తా, లేకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఇదంతా కూడా పెద్దగా తెలంగాణ ప్రజలు పట్టించుకోరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో కూడా ఇట్లాగే బెదిరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు లీగల్ నోటీస్ పంపిస్తా అని చెప్పి పారిపోయారు. మళ్ళా ఇంకోసారి ఇదే విధంగా మాట్లాడుతా ఉన్నారు. నేను ఏమంటున్నానంటే, ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని పనులు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసిరో, ఆ ఫోన్ ట్యాపింగ్ లో దగ్గర 6,500 మంది కాల్ లిస్ట్ బయటకు వచ్చింది. ఆ కాల్ లిస్ట్ లో ఉన్న వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విట్నెస్ గా వాళ్ళ వాంగ్మూలాన్ని ఇస్తా ఉన్నారు సిట్ దగ్గర. అలాంటప్పుడు డెఫినెట్ గా 6,500 మంది అండి, ఇదంతా కూడా ఒకరు కాదు ఇద్దరు కాదు, 6,500 మంది హై ప్రొఫైల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బిజినెస్ మ్యాన్ కానీ, లేకపోతే పొలిటికల్ లీడర్స్ కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, జడ్జెస్ కానీ, తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ పీపుల్ కానీ, బిల్డర్స్ కానీ, ఇట్లా చూస్తే చాలా మంది సెలబ్రిటీస్, ఇట్లా చూస్తే చాలా మందిని ఎందుకు ట్యాప్ చేశారు, దేనికోసం ట్యాప్ చేశారు, ఏ విధంగా ట్యాప్ చేశారు, పర్మిషన్ ఎవరిచ్చారు, ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. యాక్చువల్ గా తెలంగాణ ప్రజలకి ఈ వాస్తవం అంతా కూడా తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎవరి మీద, అన్ని పార్టీల మీద ఉంది. కాబట్టి ఎస్, డెఫినెట్ గా మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇట్లాంటి జరగదే. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 2018 వరకు ఉన్నారు. ఎక్కడ కూడా ఎవరు కూడా ఆరోపణలు చేయలేదే, ఎవరు కూడా మాట్లాడలేదు దీని గురించి. ఎందుకు మరి తర్వాత ఎందుకు వచ్చింది? 2018 నుంచి 2023 ఎన్నికల ముందు వరకు ఎందుకు వచ్చింది? అంతా కూడా డెఫినెట్ గా అక్కడ ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్పి అప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా బండి సంజయ్ గారు ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక చాలా స్వింగింగ్ ఉంది. డెఫినెట్ గా పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తుంది. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఏవైతే అవినీతి కుంభకోణాలు కానీ, మిగతా అంశాలు ఏవైతే బయటకు తీసుకొచ్చి ఎక్స్పోజ్ చేస్తున్న సందర్భంలో పాదయాత్ర చేసుకుంటూ గ్రామాన మరి తిరుగుకుంటూ చెప్తేనే ఆ యాంటీ ఇన్కంబెన్స్ తోటి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అంటే వెంకటరెడ్డి గారు, మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విషయంలో ఫెయిల్ అవుతుందా? అంటే ఏదైతే బీఆర్ఎస్ చేసిన అవినీతిని బయట పెట్టడంలో ఫెయిల్ అవుతుందని చెప్తున్నారా? డెఫినెట్ గా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అనేక మార్లు పిసిసి అధ్యక్షులుగా హోదాలో ఎన్నోసార్లు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫోన్ ట్యాప్ కి పాల్పడిన ఎవరినైనా కూడా జైలు వేస్తామని చెప్పారు. మరి ఇంతవరకు ఏమైనా అయిందా? కాళేశ్వరంలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన, 1,00,000 కోట్లు తిన్న ఎవరినైనా కూడా వాళ్ళని కూడా కక్కిస్తా అని చెప్పిండు. అయిందా? కమిషన్లు, ఎంక్వైరీలు తప్పితే కాళేశ్వరం గాని, విద్యుత్ గాని, గొర్రెల్ స్కామ్ గాని, ఫార్ములా కేసు గాని, తర్వాత ఇటు ఫోన్ ట్యాపింగ్ గాని, కమిషన్లు, ఎంక్వైరీలు తప్ప ఎక్కడన్నా ముందుకు రిపోర్ట్లు వస్తున్నాయా? వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారా? 20 నెలలు అయింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం గాని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఇప్పటి వరకు ఏ యాక్షన్ కనిపించట్లేదు. నిన్నగాక మొన్న ఢిల్లీలో ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు? లేదు కేసీఆర్ గారిని జైల్లో పెట్టాం, ఫామ్ హౌసే ఆయన జైలు తప్పితే ఆయన జైలు పెట్టే అవకాశాలు లేవు. అంటే డార్క్ మోడ్ లో బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ పార్టీకి చీకటి ఒప్పందాలు ఏమైనా జరుగుతున్నాయా? దీంట్లో డబ్బులు మూటలు పంచుకుంటున్నారా? లేకపోతే ఇక్కడి నుంచి అక్కడ ఢిల్లీకి కప్పం కట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఎందుకు ఉన్న వాస్తవాలు ఉన్నప్పుడు, ఎవిడెన్స్ ఉన్నప్పుడు రేపు ఆ జైల్లో పెడతా అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు మరి
దాన్ని డిలే చేస్తా ఉందో మరి ఆ తెలంగాణ ఓకే ప్రజలకు ఓకే చెప్పాల్సి నేను మళ్ళీ వస్తానండి సో వెంకటరెడ్డి గారు మళ్ళీ వస్తాను. ఎస్, ఇక అదే విధంగా ఇప్పుడు మన అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఎస్ అరుణ్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. దయప్రసాద్ గారు, సో ఏంటి 48 గంటలు టైం ఇచ్చారు, డెడ్ లైన్ ఇస్తున్నాను బండి సంజయ్ కానీ కేటీఆర్ అన్నారు. కానీ మరో పక్క అసలు ఫస్ట్ చెల్లెల నుంచి తప్పించుకోవడానికి నోటీసులు అని ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారు. ఈ నోటీసుల వల్ల పెద్ద ఏం ఒరిగింది ఏం లేదని చెప్పేసి బండి సంజయ్ నుంచి అయితే కమెంట్, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి కూడా చాలా కడాఖండిగా మాట్లాడుతున్నారు. సో ఏంటి, ఏమనుకోవచ్చు? గుడ్ మార్నింగ్. రాఖీ పండుగ శుభాకాంక్షలు అందరికీ, తెలంగాణ ప్రజలకు. రెండవది, మిత్రులకు అందరికి నమస్కారం, వీక్షకులకు శుభోదయం. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి అంశం చాలా కాలంగా, గత సంవత్సరంన్నర అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ఒకసారి ఫోన్ ట్యాపింగ్ కేసు, ఒకసారి ఈ కార్ రేస్ కేసు, ఒకసారి కాళేశ్వరం కు సంబంధించినటువంటి కేసు, ఒకసారి ఇంకొక కేసు, ఇవన్నీ కూడా అన్ని కమిషన్లు కూడా వాళ్ళేసినాయి. ఇప్పుడు ఘోష్ కమిషన్ మీద వారు ఏది కాళేశ్వరానికి సంబంధించినటువంటి